ఇళయరాజా జూన్ 2, 1943లో జ్ఞానదేశికన్ అనే పేరుతో జన్మించారు. భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇళయరాజా భారతదేశంలోని చెన్నైలో నివసిస్తారు. 1970, 1980, 1990లలో ఇళయరాజా దక్షిణ భారత సినీ పరిశ్రమలోని గొప్ప సంగీత దర్శకులలో ఒకరు. ఈయన తమిళ జానపద పాటల రచనా శైలిని ఏకీకృతము చేశారు. దక్షిణ భారత సంగీతములో, పాశ్చాత్య సంగీతములోని విశాలమైన, వినసొంపైన జిలుగులను ప్రవేశపెట్టాడు. ఉత్తమ సంగీత దర్శకునిగా 4 సార్లు జాతీయ అవార్డు అందుకొన్నాడు. ఇళయరాజా గారి నేపథ్య సంగీతంకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన పాశ్చాత్య ఆర్కెస్ట్రాలలో భారత సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో చేసిన ప్రయోగాలు కూడా ప్రజలకు అప్పుడప్పుడు ఆయన ఇచ్చే సంగీత కచేరీల ద్వారా సుపరిచితమే. ఇలాంటి ప్రయోగాలకు ఈయన హంగరీలో ప్రఖ్యాత బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాని వాడేవారు. 1993న లండన్లోని ప్రఖ్యాత రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఒక పూర్తి స్థాయి సింఫనీని కంపోజ్ చేసి, ఆర్కెస్ట్రా చేయించి రికార్డు చేశారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి ఈయనే. జనాలకు ఈయన మేస్ట్రో అని సుపరిచితం. 2003లో న్యూస్ ఛానల్ BBC నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో 155 దేశాల నుండి 1991లో వచ్చిన మణిరత్నం దళపతి సినిమాలో అరె చిలకమ్మ పాటకు ప్రపంచ టాప్ 10 మోస్ట్ పాపులర్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ 10 పాటలలో 4వ స్థానాన్ని ఇచ్చారు ప్రజలు. 2013లో ప్రఖ్యాత న్యూస్ ఛానల్ CNN వాళ్ళు 100 ఏళ్ల భారత సినీ పరిశ్రమ పండగను పురస్కరించుకుని నిర్వహించిన సర్వేలో 49% మంది ఇళయరాజా గారిని భారతదేశ ఉత్తమ సంగీత దర్శకుడుగా ప్రజలు ఎన్నుకున్నారు. భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ పురస్కారం అందుకున్నారు. 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు. 2018లో భారత ప్రభుత్వం ఈయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. బీజేపీ ప్రభుత్వం 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది. తమిళనాడు రాష్ట్రంలో తేని జిల్లాలో పన్నైపురం అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో రామస్వామి, చిన్నాతాయమ్మాళ్ దంపతులకు 3వ కుమారునిగా ఇళయరాజా జన్మించారు. వ్యవసాయక ప్రాంతంలో పెరగటం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం కలిగింది. అతనిలోని సంగీత జ్ఞానం అతని 14వ ఏట బయటపడింది. ఆ వయసులో ఇళయరాజా తన సవతి అన్న పావలార్ వరదరాజన్, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రచారక బృందంలో సంగీతకారుడు నిర్వహించే సంగీత బృందంతో కలిసి ఊరూరా తిరిగేవాడు. అతను తన సోదరులతో కలిసి దక్షిణ భారతదేశంలోని చాలా గ్రామాలు, పట్టణాల్లో పావలార్ సంగీత సోదరులు అనే బృందంలో సభ్యునిగా పర్యటించాడు. ఈ కాలంలోనే ఇళయరాజా తన సంగీత జ్ఞానాన్ని పరీక్షించుకున్నాడు. మొదటగా కన్నదాసన్ అనే తమిళ కవి భారతదేశపు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు నివాళిగా వ్రాసిన దుఃఖముతో కూడిన పాటకు బాణీ కట్టాడు. సంగీతాన్ని వృత్తిగా చేసుకొని అందులో స్థిరపడాలంటే క్రమబద్ధమైన సంగీత శిక్షణ ఎంతో అవసరం అని గ్రహించి 1968లో మద్రాసులో ప్రస్తుతం చెన్నై అడుగెడుతూనే ఇళయరాజా ధనరాజ్ మాస్టర్ గారి వద్ద సంగీతం అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయనకు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంతో కూడా పరిచయం ఏర్పడింది. బాంక్, బీథోవెన్, మొజార్ట్, షూబర్ట్ మొదలైన పాశ్చాత్య సంగీతపు దిగ్గజాల యొక్క సంగీత శైలులు ఆ తరువాత ఇళయరాజా బాణీ కట్టిన పాటలను ఎంతో ప్రభావితం చేశాయి. ఉదాహరణకు కౌంటర్ పాయింట్ యొక్క ఉపయోగం. ఇళయరాజా యొక్క శాస్త్రీయ సంగీత శిక్షణ ట్రినిటీ కళాశాల, లండన్ నుంచి సాంప్రదాయక గిటార్లో ఆయనకు బంగారు పతకం తెచ్చిపెట్టింది. ఇళయరాజా సతీమణి జీవా, వారికి 2 కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా, ఒక కుమార్తె భవతారణి. ఈయన సోదరుడు గంగై అమరెన్ కూడా సంగీత దర్శకుడు. వీరు కూడా సంగీత దర్శకులు, గాయకులు. తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. సినిమా జీవితం. చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీత జీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా అప్పుడప్పుడు మద్రాసులో సంగీతం రికార్డు జరుపుకొనే పశ్చిమ బెంగాల్కు చెందిన సలీల్ చౌదరి వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా, కీబోర్డు కళాకారుడిగా,
పనిచేశాడు. తరువాత కన్నడ సంగీత దర్శకుడైన జి. కె. వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలనచిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు చాలా వరకు కన్నడ చిత్రాలే సహాయకుడిగా పనిచేశాడు. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేయిస్తూ అందులోని మెళుకువలను తెలుసుకొన్నాడు. పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత అన్నక్కలి చిలుక అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. ఈయనను పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకులు ఎస్. దేవరాజ్, మోహన్లతో వాళ్ల చివరి సినిమా వరకు పనిచేశారు. దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఈయన ప్రవేశం ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఫలితంగా సంగీత దర్శకత్వ ప్రక్రియ వేగవంతమవటమే కాకుండా పాటలకు బాణీలు కట్టడంలో సంగీత దర్శకునికి ఎక్కువ స్వేచ్ఛ లభించింది. అంతేకాకుండా ఈయన రాక వల్ల ఈ ప్రక్రియ కేంద్రీకృతమైంది. సినిమా దర్శకుడు మణిరత్నం మాటల ప్రకారం పాశ్చాత్య శాస్త్రీయ సంగీతానికి మాత్రమే పరిమితమైన రాగాలను, తీగల వంటి వాయిద్య పరికరాలను భారతీయ చిత్ర పరిశ్రమలో విరివిగా ఉపయోగించిన వారిలో ఇళయరాజా ఆద్యుడు. ఇందు మూలంగా వీరు చిత్రాలకు ఎన్నో వైవిధ్యభరిత బాణీలను అందించగలిగారు. అంతేకాకుండా వీరి బాణీలు, నేపథ్య సంగీతం భారతీయ ప్రేక్షకులలో ఎంతో ప్రసిద్ధిగాంచి వీరి పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేశాయి. ఇళయరాజా తొలి సినిమాయేతర ఆల్బమ్లు 2 భారతీయ, పాశ్చాత్య సాంప్రదాయ సంగీత సమ్మేళనంగా సాగాయి. తొలి ఆల్బం హౌ టు నేమ్ ఇట్ 1986 కర్ణాటక సంగీతకారుడు త్యాగరాజుకు పాశ్చాత్య సంగీతకారుడు యోహాన్ సెబాస్టియన్ బాన్కులకు అంకితమిచ్చాడు. రెండవ ఆల్బం నథింగ్ బట్ విండ్ 1988 ప్రముఖ బాన్సురీ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా ఇంకా 50 మందితో కూడిన వాద్య బృందంతో చేయబడింది. పేరు సూచించినట్లు సంగీతం వీచేగాలిలా, గాలి తెమ్మెరలా అనేక రూపాల సమీరాల్లా ప్రాకృతమైనట్టిదనే భావనతో తయారు చేయబడింది. ఇళయరాజా క్లాసిక్స్ ఆన్ మాండోలిన్ అనే పేరుతో కొన్ని కృతులను కర్ణాటక సంప్రదాయంలో స్వరపరచారు. వీటిని ప్రముఖ మాండోలిన్ విద్వాంసుడు మాండోలిన్ శ్రీనివాస్ రికార్డు చేశారు. ఇళయరాజా కొన్ని భక్తి సంగీత సంపుటాలను కూడా స్వరపరచారు. రమణ మహర్షి స్ఫూర్తితో చేయబడిన గురు రమణ గీతం 2004 సంపుటం ఒక ధ్యాన గీత గుచ్ఛం సింఫోనీ సంపుటంలోని తిరువాసగం పవిత్ర ఉచ్చారణ తమిళ సంప్రదాయ కృతి కొంత భాగం స్టీఫెన్ ష్వార్ట్ చే ఆంగ్లీకరించబడి బుడాపెస్ట్ సింఫోనీ ఆర్కెస్ట్రాతో ప్రదర్శింపబడింది. ఇటీవలి కాలంలో వెలువడ్డ ఇళయరాజా సంగీత సంపుటం ప్రపంచ సంగీత దృష్టితో చేయబడ్డ ది మ్యూజిక్ మెసయ్యా 2006. ఇళయరాజా అరుదుగా తన సంగీత ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తారు. తన చివరి అతిపెద్ద ప్రత్యక్ష ప్రదర్శన 25 సంవత్సరాల్లో మొదటిసారిగా 2005 అక్టోబరు 16న చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 4 గంటల పాటు ఇచ్చారు. 2004ల ఇటలీలోని టెర్ట్రో కొమ్యూనలే ది మోడినా అనే థియేటర్లో 14వ అంజేలికా అంతర్జాతీయ సంగీత పండగలలో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఇటు ఇళయరాజా అనేటి వి కార్యక్రమం ఇళయరాజా గారి సంగీత ప్రస్థానం గురించి వివరిస్తూ ప్రసారం చేశారు. 28 డిసెంబరు 2011న జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎన్వెంద్రం రాజా అనే ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనను తమిళ ఛానల్ జయా టీవీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. 23 సెప్టెంబరు 2012న నేషనల్ హై స్కూల్ గ్రౌండ్స్, బెంగుళూరులో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. 2012న ప్రకాష్ రాజ్ చిత్రం ధోని ఆడియో రిలీజ్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. 16 ఫిబ్రవరి 2013న ఉత్తర అమెరికాలో మొదటిసారిగా కెనడా, టొరంటోలోని రోజర్స్ సెంటర్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. దీనిని స్టార్ విజయ్ టీవీ ఛానల్లో ప్రసారం చేయగా ఎస్.ఏ.వి. ప్రొడక్షన్స్ పి.ఏ. సహకారంతో ప్రదర్శన నిర్వహించారు. ఉత్తర అమెరికాలో ఇవే కాకుండా 23 ఫిబ్రవరి 2013న న్యూజెర్సీ ప్రుడెన్షియల్ సెంటర్లో, 2013 మార్చి 1న సాన్ జోస్లోని హెచ్.పి. పెవిలియన్ సెంటర్లలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు. తన ఉత్తర అమెరికా ప్రదర్శనల తర్వాత 2013 ఆగస్టు 24న ఇళయరాజా, తన కొడుకులు, సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా, ప్రముఖ నటుడు కమల్ హాసన్తో కలిసి లండన్లోని O2 అరేనాలో సంగీత ప్రదర్శన ఇచ్చారు. 1988లో అప్పటి ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఇళయరాజా గారికి ఇసై జ్ఞాని, సంగీత జ్ఞాని బిరుదు ఇచ్చారు.
ఇప్పటికీ అభిమానులు ఆయనను ఇసైజ్ఞాని అనే పిలుస్తారు. దానితో పాటు అదే తమిళనాడు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక కళైమామణి పురస్కారం అందుకున్నారు. 2010లో భారత ప్రభుత్వం ఈయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2018లో భారత ప్రభుత్వం ఈయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. భారత సినీ సంగీతానికి చేసిన కృషిగాను 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్సు పురస్కారం అందుకున్నారు. 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో జీవితకాల సాఫల్యత కొరకు సెంటినరీ అవార్డుతో గౌరవించారు. 1984లో సాగర సంగమం సినిమాకు, 1986లో సింధుభైరవి సినిమాకు, 1989లో రుద్రవీణ సినిమాకు, 2010లో కేరళ సినిమా పజస్సి రాజాకు 4 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. 1980లలో 3 సార్లు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకోవటం విశేషం. 2004లో ఎన్.టి.ఆర్. జాతీయ పురస్కారం అందుకున్నారు. ఇవి కాకుండా తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు 1994, 1995, 1998లో అందుకున్నారు. 2005లో ఎస్. విశ్వనాథన్తో కలిసి స్వరపరచిన తమిళ సినిమా విశ్వ తులసికి వరల్డ్ ఫెస్ట్ హౌస్టన్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సంగీతం కింద గోల్డెన్ రేమి అవార్డు వచ్చింది. దీనితో పాటు సంగీతంలో ఆయన కనపరచిన ప్రతిభకు మధ్యప్రదేశ్ వారు ఇచ్చే లతా మంగేష్కర్ అవార్డును 1998లో అందుకున్నారు. 2010లో ఒరిస్సా ప్రభుత్వం వారు ఇచ్చే అక్షయ సమ్మాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. జనవరి 2012న సృజనాత్మక సంగీతానికి చేసిన కృషిగాను సచిన్ దేవ్ బర్మన్ అంతర్జాతీయ అవార్డు అందజేశారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తలపతి తెలుగులో దళపతి చిత్రంలోని రక్కమ్మ కయ్యు తట్టు తెలుగులో చిలకమ్మ చిటికేయంగా పాట బి.సి. వారి 10 అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది. టైమ్ మ్యాగజైన్ వారి అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపికైన నాయకుడు 1987 చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. 1994లో అన్నామలై విశ్వవిద్యాలయం డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లెటర్ హోనోరిస్ కౌసా, 1996లో మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ లెటర్స్, ఈయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చారు. ఏప్రిల్ 1994లో ది వరల్డ్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్, ఆరిజోనా, యు.ఎస్.ఏ. అమెరికా వారు ఇచ్చిన కల్చరల్ డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ ఆఫ్ మ్యూజిక్ డాక్టరేట్ ఇచ్చారు. 1994లో నార్త్ అమెరికా తమిళ సంఘం వారు ఇచ్చిన గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికా న్యూజెర్సీలోని టీనెక్ టౌన్షిప్ మేయర్ జోహన్ అబ్రహం గౌరవ పౌరసత్వం కింద టౌన్షిప్ తాళాలు అందజేశారు. నంది పురస్కారం 2012 నంది పురస్కారాలు, ఉత్తమ సంగీత దర్శకుడు ఎటో వెళ్ళిపోయింది మనసు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఆంగ్ల చిత్రం ఏ బ్యూటిఫుల్ బ్రేక్ అప్కి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విభాగంలో ఆమ్స్టర్డామ్ ఇంటర్నేషనల్ అవార్డు 2022లో అందించింది. ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తన వద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు. వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు.